న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బోట్లు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బాధిత మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన నేత రోజువారీ కూలీ శ్రామికులకు మరల సముద్రంలో వేటకు వెళ్లేంతవరకు రోజువారీ జీవనోపాధికై వారి పట్ల ఆలోచన చేసి అధికారులను వారి రోజువారీ జీవనోపాధికై సహాయం అందించాలని తెలియజేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. బోట్స్కి 80% వరకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళు మళ్ళా వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది. అందులో ఇక్కడికి వచ్చినాక కొంతమంది మత్స్యకార సోదరులు, బోట్ యజమానులు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అవన్నీ వాళ్ళకి క్లారిఫై చేయడానికే ప్రభుత్వం తరఫున వాళ్ళకి పూర్తిగా అభయం ఇచ్చి మేము అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పటానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 80 లక్షలు 80% అన్నారు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో కూడా 6 లక్షలు హుదూద్ తుఫాన్నప్పుడు 6 లక్షలు ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక తుఫాను వచ్చినప్పుడు కూడా కొంత ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారు అని వాళ్ళకు ఉన్న అపోహల్ని తొలగించడం కోసమే మీ సమక్షంలో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. 20 లక్షలు కానివ్వండి బోటు, 40 లక్షలు కానివ్వండి, 50 లక్షలు కానివ్వండి, 60 లక్షలు కానివ్వండి, ఎంత ఖరీదైన ఉన్న బోటు తగలబడి మంటల్లో ఆహుతయిందో దానికి ప్రయత్నవంగా ఎంత బోటు కొనుక్కుంటారో దాంట్లో 80% ప్రభుత్వమే భరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ 36 బోట్లు దగ్ధమైపోయిన బోట్లు కాక 9 బోట్లు పార్షియల్గా మంటల్లో దెబ్బతిన్నాయి అన్నారు. వాటికి కూడా ఏ మేరకు అవసరమైతే రిపేర్లకి అమౌంట్లు ఏ మేరకు రిపేర్లకు అవసరం అవుతాయో అవి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది చేస్తామని చెప్పి ఎన్ని రోజులకో, 2 నెలలకో, 3 నెలలకో, ఎందుకంటే వాళ్ళు దినం వాళ్ళ వేటకు పోయి వృత్తి మీద ఆధారపడి పనిచేసుకుని 5 రోజుల్లోనే ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దానికి అన్ని ఎస్టిమేట్స్ తయారు చేసుకొని అవి రిలీజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కొన్ని సమస్యలు మత్స్యకారుల సోదరులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఈ బోట్స్లో పనిచేసే ఖలాసీలు కొత్త బోటు వచ్చేంత వరకు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా వాళ్ళ జీవనోపాధి మళ్ళా బోటు చర్యలు వేట కార్యక్రమాలు మొదలయ్యేంత వరకు వాళ్ళకి దినసరి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సంబంధిత అధికారులకి మీ సమక్షంలో నేను